రాకముందా ఏరువాకముందా? ఏరు రాకముందే ఏరువాక సాగకపోతే రాజనాలు పండవురా, నీ రాజసమిక చెల్లదురా అన్నారు పెద్దలు. అందువల్ల నీరు వచ్చే ముందే నేల సత్తువ పెరిగే విధంగా దుక్కులు చేసుకోవటం తప్పనిసరి. వేసవిలో దుక్కుల వల్ల భూసారం పెరగటంతో పాటు మున్ముందు పంట దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. వేసవిలో చేపట్టే భూ యాజమాన్య పద్ధతుల వల్ల మొక్కలకు మేలు చేసే జీవరాశులు పెరగటంతో పాటు హాని చేసే క్రిములను నిర్మూలించే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రైతులు వ్యవసాయ పంటల సాగులో సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు పాటిస్తే సులువుగా అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ పద్ధతిలో ముందుగా భూములను వేసవిలోనే దున్నుకోవాలి. పనులను తొలకరికి ముందే చేసుకోవాలి. మెట్ట భూముల్లో దుక్కులను లోతుగా దున్నాలి. సుమారు అడుగు లోతు దున్నడం వల్ల చేనుకు పంటకు మేలు జరుగుతుంది. దీనివల్ల కలుపు మొక్కల మూలాలు పూర్తిగా ధ్వంసమవుతాయి. మొక్కలకు హాని చేసే రోగకారకాలైన శిలీంధ్రాలు, నేల ద్వారా వచ్చే తెగుళ్లు నాశనమవుతాయి. భూమిలో మొక్కలకు హాని చేసే పురుగులు కోసస్థ దశలో ఉంటాయి. ఇవి ఎండ వేడికి మాడిపోతాయి. దుక్కులు దున్నడం వల్ల తొలకరి వర్షాలు వచ్చిన వెంటనే భూమి నీటిని బాగా పీలుస్తుంది. నీరు నేలలో ఇంకడం వలన భూగర్భ జల వనరులు పెరుగుతాయి. రైతులు వేసవిలో మాగాణి భూములను దున్నడానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. వర్షాలు వచ్చిన తర్వాత మాగాణిలో ఉండే గడ్డిని దమ్ము చక్రాల ద్వారా దున్నితే పంటలకు బలంగా ఉంటుందని భావిస్తున్నారు. దమ్ము చక్రాల కింద గడ్డి మట్టిలో కలిసి కుళ్ళిపోతుంది. దీని వలన వరి మొక్కలకు బలం వస్తుందని రైతులు అనుకుంటున్నారు. ఇది సరికాదు. వేసవిలోనే మాగాణి భూమిని దున్నుకోవాలి. దీని వలన భూమిలో ఉండే గడ్డి జాతి మూలాలు పూర్తిగా నాశనమవుతాయి. రైతులు దమ్ము చేయించడం వలన గడ్డి జాతి విత్తనాలు దమ్ము చక్రాల కింద నలిగి భూమి లోపలికి చేరుకుంటాయి. అక్కడ గడ్డి విత్తనాలకు సురక్షిత వాతావరణం ఉంటుంది. వరికి వేసే ఎరువులను గడ్డి మొక్కలు స్వీకరిస్తాయి. గడ్డి జాతి, వెడల్పు ఆకు జాతి కలుపు మొక్కలు త్వరగా భూమిలో కుళ్ళిపోవు. దమ్ము చక్రాల కింద తాత్కాలికంగా అణగదొక్కి ఉంటాయి. దీని విత్తనాలు లోతునకు వెళ్తాయి. వేసవిలో దుక్కులు చేయడం వలన గడ్డి మొక్కల మూలాలు చనిపోతాయి. దీని వలన మొక్క ఎదుగుదలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఎక్కువ ప్రాంతాల్లో ఎద పద్ధతిలో వరి సాగు విధానం పెరుగుతోంది. వేసవిలో దుక్కులు చేసుకున్న రైతులు తొలకరి వర్షాలు వచ్చిన వెంటనే ఎద పద్ధతిలో వరిని సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. వేసవిలోనే దుక్కులను బాగా దున్నడం వలన ఎద పద్ధతిలో వరికి కలుపు బెడద తప్పుతుంది. ఎక్కువ మంది రైతులు కలుపు మందులు ఉపయోగించవచ్చనే భావనలో ఉన్నారు. కలుపు మందు వలన వ్యవసాయ ఉత్పత్తుల్లో నాణ్యత తగ్గుతుంది. మామూలుగా కలుపు మొక్కలు పొలంలో పెరిగి పంటలకు నష్టం కలిగిస్తూ ఉంటాయి. వాటి వేర్లు, కాయలు, గింజలు భూమిలో విస్తరించి ఉంటాయి. దీంతో నివారణ చేయడం క్లిష్టంగా మారుతుంది. పంటలు వేసేటప్పుడు పైరుతో పాటు కలుపు మొక్కలు పెరిగి పంటకు నష్టం కలిగిస్తాయి. వేసవి దుక్కులు చేయడం వల్ల ఇవన్నీ పెకిలించబడి అధిక ఉష్ణోగ్రతలకు నాశనమవుతాయి. వేసవి దుక్కులలో గత పంటల అవశేషాలు లేకుండా చేసి భూములను శుభ్రంగా తయారు చేసుకుంటే రైతులకు మేలు జరుగుతుంది. ఈ విధానాలను ప్రతి రైతు పాటించాలి.